వాస్తవానికి ఒక మానవునికి ఏనుగును చూస్తా ఉన్నప్పుడు ఆ ఏనుగు ముందు చూస్తే తనకు ఒక కాలు కనబడితే ఇది కాలు మాత్రమే అనుకుంటున్నాడు. వెనుక తనకు కాలు కనబడితే ఇది ఒక కాలు మాత్రమే ఆ ఏనుగు అనుకుంటున్నాడు. లేదంటే ముందు తొండము కనబడితే ఈ తొండము మాత్రమే తన యొక్క శరీరం అని అనుకుంటున్నాడు. వాస్తవానికి స్తోత్రం, శరీరం అంతా కలిపే అది ఒక ఏనుగుగా మార్చబడుతుంది. ఇప్పుడు అదే విధంగా సంఘము అనగా దేవుని యొక్క శరీరము, సంఘము అనగా శరీరముతో పోల్చబడి ఉన్నది. ఒకరికి తల ఒక అవయముగా వారికి ఉంటే, ఒకరు కాలుగా, ఒకరు చేయిగా, ఈ విధముగా ఒక్కొక్క అవయముగా మనం సంఘములో పనిచేస్తున్న వారు. అనగా ఒకరికి స్తోత్రములు స్వస్థత అనే ఒక ఉపదేశము దొరికినట్లయితే, ఒకరికి సత్యము వాక్యము అనే ఒక ఉపదేశము దొరికినట్లయితే, ఒకరికి జ్ఞానముకు సంబంధించిన ఉపదేశము దొరికినట్లయితే, ఈ విధముగా పలు రకాల ఉపదేశములు మీకు దొరికిన విషయమును బట్టి, అనగా ఎవరికి వారిగా కాదు గాని ఒక ఏకత్వ మనసు, ఒక ఏకత్వమైన విశ్వాసములో ఏక మనసు, ఒక ఉపదేశము కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా, స్తోత్రం. అనగా సంఘము అనగా ఒక శరీరము. ఒక్క విషయాన్ని పట్టుకునే అనగా ఒక కాలు దొరికితే, ఒక చెయ్యి దొరికితే, ఒక తల దొరికితే అది మాత్రమే సరి అయినదని కాకుండా, సంఘము అనగా శరీరములో ఏదైతే ఉందో సంపూర్ణము కావాలంటే, ఒక శరీరం సంపూర్ణం కావాలంటే తనకు తల, కాలు, చెయ్యి ఏ విధముగా ఉంటుందో అదే విధముగా పలు రకాల బోధలు, పలు రకాల ఉపదేశములు, పలు రకాల స్తోత్రములు, ఉపదేశములు కలిస్తేనే అది సంపూర్ణమైన ఉపదేశం అవుతుంది. మనము కిందికి చూస్తా ఉన్నట్లయితే అక్కడ ఏమని అంటున్నాడంటే, స్తోత్రం, ఇక్కడ పరిశుద్ధులు సంపూర్ణులగున్నట్లుగా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి ధర్మము జరిగించకు ఆయన కొందరిని ఏం చెప్తున్నాడంట, అపోస్తులను, కొందరిని ప్రవక్తులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమిస్తా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అనగా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉపదేశం దొరికింది. ఒకరికి కాపరులుగా ఉండే ఉపదేశం వారికి దొరికింది, కొందరికి ప్రవక్తలుగా వారికి ప్రవచనాలు చెప్పే ఉపదేశము దొరికింది, కొందరికి సువార్త చెప్పే ఉపదేశము దొరికింది, కొందరికి స్తోత్రములు ఈ ఉపదేశించే వాక్యాన్ని బోధించే ఒక ఉపదేశము దొరికింది. అనగా వారికి పలు రకాల యొక్క బోధలు దేవుడికి వారికి ఒక వరముగా దేవుడు వారికి ఇచ్చాడు. స్తోత్రం. అనగా ఒక కాపరి ఉపదేశిస్తేనే సంఘానికి సంపూర్ణం కాదు. ఇక్కడ పైన ఏమంటున్నాడంటే, స్తోత్రం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి జరగాలంటే, పరిచర్య ధర్మము జరగాలంటే, ఇప్పుడు పరిచర్య ధర్మము సంపూర్ణము కావాలన్నా గాని, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలన్నా గాని, క్రీస్తు యొక్క శరీరం అనగా సంఘము, క్రీస్తు యొక్క సంఘము క్షేమాభివృద్ధి జరగాలి అంటే ఇప్పుడు పలు రకాల బోధలు కావాలి. స్వస్థత ఉండకూడదని కాదు, సత్యము ఒకటి అని కాదు, అన్ని రకాలు అనగా క్రీస్తులో ఉన్న సంపూర్ణతనే స్తోత్రములు, క్రీస్తులో ఉన్న సంపూర్ణతనే ఉపదేశము, ఆ యొక్క శరీరము. స్తోత్రం, హల్లెలూయా. అనగా ఇప్పుడు ఈ విధముగా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడు ఉపదేశాలు పెట్టి ఉన్నాడు. స్తోత్రం, కాపురులుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా పెట్టి ఉన్నప్పుడు ఇప్పుడు వీరందరూ వేరుగా ప్రకటిస్తూ నాదే గొప్పతనము, నాదే సరి అయినది అని కాకుండా, ఇప్పుడు ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు ఈ యొక్క 11వ వచనములో, మనమందరము విశ్వాస విషయములో ఏకత్వము, ఏక మనస్సు ఉండాలి. అనగా నీకు ఒక విషయంలో దేవుడు స్తోత్రములు ఆ యొక్క ఉపదేశం ఇవ్వచ్చు, నాకు ఒక విషయంలో ఉపదేశం ఇవ్వచ్చు, ఇంకొకరి విషయంలో ఉపదేశం ఇవ్వచ్చు. ఈ ప్రకటన చేస్తున్న వారి అందరి యొక్క ఉపదేశము మళ్ళీ ఏకత్వముగా ఉండాలి, ఏకత్వముగా ఉండాలి. స్తోత్రములు. అనగా ఒక సంఘానికి పలు రకాల బోధనలు ఉంటేనే క్రీస్తు యొక్క శరీరం సంపూర్ణమైనట్లు. ఈ రకాల ఉపదేశములు జరిగితేనే స్తోత్రములు అనగా ఈ యొక్క స్తోత్రములు పరిశుద్ధులు సంపూర్ణులగున్నట్లుగా, అందరికి క్షేమాభివృద్ధి జరిగినట్టుగా ఈ ఉపదేశము దొరుకుతుంది. కాబట్టి ఈ లైవ్ లో అందరితో చెప్పించడానికి గల ఉద్దేశము ఏమిటి అంటే, ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క ఉపదేశం ఇచ్చిండొచ్చు. ఒకరికి దేవుని వాక్యం పట్ల జ్ఞానపూరితమైన ఉండొచ్చు, కొందరికి స్వస్థత గురించి ఉండొచ్చు, ఒక్కొక్కరి ఒక ఉపదేశం, కొందరు సత్యం ప్రకటించే వారు ఉండొచ్చు. పలు రకాలైన ఉపదేశకులు దేవుడు వారికి ఇచ్చిన వరములను బట్టి, వారికి ఇచ్చిన తలంతులను బట్టి దేవుడు వాడుకుంటూ ఉన్నప్పుడు అందరూ కూడా ప్రభు సన్నిధానంలో సిద్ధపడేవారిగా, అందరినీ సంఘం యొక్క క్షేమాభివృద్ధిని సంపూర్ణం చేసేవారిగా వాడబడాలి. అది సంఘంలో అయినను, ఈ లైవ్ లో అయినను,
మీరు చేస్తున్న పరిచర్యలో ఆయనను స్తోత్రములు ఒకే పరిచర్య కాకుండా పలు రకాల పరిచర్యలు అనగా స్తోత్రములు ఉపదేశకులు, కాపరులు, ఈ విధముగా స్తోత్రములు అదే విధంగా సువార్థికులు, ఈ విధంగా ప్రవక్తలు, ఈ రకాల పలు రకాల బోధలు చెబుతూ ఉంటేనే ఆ విశ్వాసుల దగ్గరికి ఈ మాటలు వెళుతుంటేనే స్తోత్రములు అది క్రీస్తు యొక్క శరీరము సంపూర్ణతలోనికి మార్చబడుతుందని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం స్తోత్రములు. కాబట్టి ఈనాడు దేవుని బిడ్డలారా మనకు విశ్వాస విషయంలో ఐక్యత ఉన్నదా? స్తోత్రములు. ఈనాడు విశ్వాస విషయంలో ఏముండాలంట? ఒక ఐక్య మనస్సు మనకు ఉండాలని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం స్తోత్రం. 11వ వచనంలో విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి, అది సంపూర్ణలగుట వరకు అనగా స్తోత్రం సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతమైన సమానతలోనికి అగు వరకు దేవుడు ఈ విధంగా నియమిస్తా ఉన్నాడు స్తోత్రం. అనగా క్రీస్తు యొక్క సంఘము సంపూర్ణతలోనికి రావాలి అంటే ఒకే బోధ కాదు స్తోత్రములు. దేవుడు అనేక రకాల బోధలు మన ముందు పెట్టి ఉన్నాడు స్తోత్రములు. అనగా పలు రకాల బోధల మధ్యలో దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క విధముగా వాడుకుంటున్నాడు. ఆ విధముగా మనము సిద్ధపడే వారిగా ఉండాలి స్తోత్రంలో. ఇంకొక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2 వచనం నుంచి వారికి ప్రకటింపబడినట్లు చదవంటారు. మనకును సువార్త ప్రకటింపబడను, కానీ వారు విని మనతో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారి నిష్ప్రయోజనమైన కాగా జగత్తు నాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నాయను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన అనుసరించి చాలు చూస్తున్నాము. ఇక్కడ చూస్తున్నట్లయితే 2వ వచనంలో స్తోత్రములు అక్కడ వారికి ప్రకటింపబడినట్లుగా మనకును సువార్తను ప్రకటింపబడను గాని వారు వారితో విశ్వాసము గలవారై ఉండలేదు గనక విన్న వాక్యము వారు ఏమవుతున్నదంట? నిష్ప్రయోజనం అవుతున్నది అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం స్తోత్రం. ఇప్పుడు ఈ వాక్యము అనగా దేవుని యొక్క వాక్యమును ప్రకటించబడుతున్నప్పుడు, దేవుని యొక్క ఈ ఉపదేశము ప్రకటించబడుతున్నప్పుడు మొదటిగా స్తోత్రములు మనకు ఉండవలసినది ఒక విశ్వాసములో ఒక ఐక్యత. మొదటిగా ఉపదేశం అంటే ఏమిటో కాదు, విన్నదాన్ని నమ్మడము స్తోత్రం. విన్న వాక్యమును ఇప్పుడు అనేకులు ఎలా ఉన్నారు అంటే విన్న మాటను విడిచిపెడుతున్నారు. విన్నది అనగా ఒక మనసుకు తీసుకోవట్లేదు, దాని మీద విశ్వసించడం లేదు, కానీ దాన్ని కేవలము ఏం చేస్తా ఉన్నారంటే విని విడిచిపెట్టేవారు అనేకులు ఉన్నారు. దేవుని మాటలు విని విడిచిపెట్టడం కాదు, వినిన దాన్ని ఏం చేయాలంట? విశ్వసించాలి స్తోత్రములు. అనగా ఇంతకుముందు మనము చూసాము స్తోత్రములు అనగా సంఘము క్షేమాభివృద్ధి జరగాలంటే విన్న వాక్యము స్తోత్రములు విశ్వాసమందు ఏక మనస్సు అనగా ఆ మాటలు నమ్మి ఉండాలి. సంఘమైనా వించిన వారైనా చెబుతున్న మనమైనా ఇప్పుడు ఎలా అంటే విని వెళ్ళిపోవడం కాదు, విన్న వాక్యాన్ని విశ్వసించే వారిగా ఉండాలి స్తోత్రములు. ఇప్పుడు వీరు విశ్రాంతిలో ప్రవేశించకపోవడానికి కారణము ఏమిటి అంటే వారు విన్నారే గాని ఆ మాటల యందు విశ్వసించలేదు స్తోత్రం. వారు విన్నారు కానీ ఏం చేయలేదు? ఆ మాటల యందు విశ్వసించలేదు. ఈనాడు అనేకులు సంఘములో గాని లైవ్ లో గాని అనేకులు ఏం చేస్తా ఉన్నారంటే మాటలు దేవుని యొక్క మాటలు విని వెళ్ళిపోయేవారుగా ఉన్నారు, విని కొంచెం జ్ఞానం పొందేవారుగా ఉన్నారు, కానీ దాని యందు విశ్వాసము లేదు, దేవుని మాటల యందు విశ్వాసము లేదు. వాస్తవానికి ఎవరు విశ్వాసం ఉంచుతారు స్తోత్రములు? ఎవరు విశ్వాసం ఉంచుతారు, ఎవరు విశ్వాసం ఉంచరో కొన్ని విషయాలు చూసి నేను ముగిస్తాను. దయచేసి అపోస్తుల కార్యంలోనికి వద్దాం. 13వ అధ్యాయము 47వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యము 13:47 చూద్దాం. నీవు దిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నేను అన్నిటితో వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు ఆజ్ఞాపించనని అన్యజనులు ఆ మనసుని సంతోషించి దేవుని వాక్యమును బలపరిచిరి మరియు నిత్యజీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము
స్తోత్రం బూది గంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నేను అన్ని జనులకు వెలుగుగా ఉంచున్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించిరని అపోస్తలుడైన పౌలు చెప్తున్నప్పుడు, అన్ని జనులు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంట? ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యం ఏం చేస్తా ఉన్నారు? మహిమపరుస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యమును స్తోత్రం అన్ని జనులు విన్నారు, సంతోషించారు, మహిమపరిచారు. స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యము విని సంతోషించి వెళ్ళిపోయేవారు ఒక గుంపు ఉంది. ఆ గుంపులో నుంచి ఒక చిన్న గుంపు కిందికి మనం చూస్తున్నాము. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. హల్లెలూయా, స్తోత్రములు. ఇప్పుడు విని వెళ్ళిపోయే గుంపు కాదు, విని విశ్వాసించే గుంపు అందులో నుంచి చిన్న గుంపు. స్తోత్రం. విని వెళ్ళిపోయే విశ్వసించే గుంపే చిన్న గుంపు. స్తోత్రం. అనగా కొండ మీద ప్రసంగంలో వేవేల మంది యేసుక్రీస్తు యొక్క ప్రసంగం వినడానికి వచ్చారు. జనసమూహంకి కొదవగా లేదు. స్తోత్రం. ఆ జనసమూహము మధ్యలో యేసుక్రీస్తు యొక్క మాటల యందు విశ్వసించిన గుంపే శిష్యులైన వారు. ఆ యొక్క 12 మంది శిష్యులు. స్తోత్రం. ఆయన మాటల యందు విశ్వసించిన వారే ఒక చిన్న గుంపు. విని సంతోషించిన వారు ఒక వేల మంది అక్కడ మనము చూస్తా ఉన్నాం. స్తోత్రం. అక్కడ చూస్తా ఉన్నట్లయితే ఆ వాక్యము ప్రకటిస్తున్నప్పుడు ఆయన దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. స్తోత్రములు. నీతి నిమిత్తము దప్పిక కలిగిన వారు ధన్యులు, వారు ఓదార్చబడు. ఈ విధంగా ఎన్నో మాటలు, ఎన్నో ఓదార్పు మాటలు, ఎన్నో రకాలుగా దేవుడు ప్రకటన చేస్తున్నప్పుడు 3 దినములు 3 రాత్రులు పగళ్ళు అక్కడ దేవుడు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు వారందరూ అంటా ఉన్నారు, నిజంగా యేసుక్రీస్తు ఒక అధికారము కలిగిన వాడిగాలే ఆయన స్తోత్రములు ప్రకటిస్తున్నాడు. నిజంగా ఆయన మాటలు ఈ విధముగా మంచిగా ఉన్నాయని అందరూ ఆయన మాటల యందు విన్నారు, ఆయనను పొగిడారు, ఆయనను ఆ మాటల యందు సంతోషించారు. హల్లెలూయా. కానీ ఆ మాటల యందు విశ్వసించిన వారు ఎవరు అంటే శిష్యులు మాత్రమే, ఒక చిన్న గుంపు మాత్రమే. హల్లెలూయా. ఈనాడు అనేక వాక్యము మనకు దొరుకుతుంది, వాక్యముకు కదవలేదు. వాక్యము ప్రతిదినము దొరుకుతుంది. యూట్యూబ్ లోకి వెళ్ళినా దొరుకుతుంది, సంఘానికి వెళ్ళినా దొరుకుతుంది, ఈ విధంగా లైవ్ ద్వారా దొరుకుతుంది. కానీ మనము విని సంతోషించే గుంప, లేనట్లయితే విని దాని యందు విశ్వసించే గుంప. హల్లెలూయా. మనము విని సంతోషించి దేవుని మహిమపరిచే వారిమా? అక్కడ చూస్తా ఉన్నట్లయితే కొండ మీద ప్రసంగంలో వేల మంది నిజానికి దేవుని ఆ మాటలు విని ఇదిగో స్తోత్రములు ఆయన గుర్రము మీద గాడిద మీద ఎక్కి వస్తున్నప్పుడు ఆయనకు బట్టలు పరుస్తూ ఇదిగో ఆయనకు మహిమ కలుగునుగా, కానీ యేసుక్రీస్తు రాబోతున్నాడని రాజుగా ఆయనను స్తోత్రములు ఆరాధిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. ఆ విధముగా ఆనాడు అనేక మంది ఆయనను మహిమపరిచే వారు ఉన్నారు. స్తోత్రములు. అనగా అటువంటి ఒక పెద్ద గుంపు మధ్యలో విశ్వసించిన గుంపే శిష్యులు 12 మంది. ఒక విశ్వసించిన గుంపే శిష్యులైన వారు. ఈనాడు మన పరిస్థితి ఏంటి? విని వెళ్ళిపోయేవారమా? విని విశ్వసించేవారమా? విని సంతోషించి దేవుని వాక్యము బాగుంది, ఇది సత్యము, ఇది నిజమైన మాటనే, ఇది బాగుంది, మా హృదయంలోకి తగులుతుంది, ఈ విధముగా కొన్ని విషయములు సంతోషించే మనస్తత్వము కలిగి మనము ఆ వాక్యాన్ని వింటున్నామా? లేదంటే అయ్యో సంతోషించడం మాత్రమే కాదు, మహిమపరచడం మాత్రమే కాదు, ఆ మాటల యందు విశ్వసించే గుంపు ఎవరైనా ఉన్నారా? స్తోత్రం. హల్లెలూయా. విశ్వాస విషయంలో ఏకత్వం ఉన్నదా? విశ్వాస విషయంలో, ఉపదేశ విషయంలో ఏకత్వం ఉన్నదా? ఒక్క మనసు కలిగి ఉన్నామా? ఈ వాక్యము చెబితే ఇది నేను పొందుకున్న అనుభవం కాదు, ఈ వాక్యము చెబితే నాకున్న అనుభవం కాదని అయ్యో నీకు కొన్ని విషయాలు నీకు అర్థమైన కనుక నువ్వు విశ్వసిస్తున్నావా? లేదంటే వాక్యము మొత్తము, వాక్యం అనగా స్తోత్రం శరీరము, ఆయనే స్తోత్రం శరీరం అయినది, ఆ దేవుని యొక్క మాటలందు లక్ష్యం ఉంచి విశ్వాసం ఉంచే మనసు ఉన్నదా? లేదంటే విని వెళ్ళిపోయే గుంపుగా ఉన్నావా? స్తోత్రం. మనము చూస్తా ఉన్నట్లయితే నిజానికి సిలువలో ఒక 2 దొంగలను మనం చూస్తున్నాం. సిలువలో ఒక 2 దొంగలు ఉన్నారు. 2 దొంగలే. నిజానికి యేసుక్రీస్తును సిలువ వేస్తున్న సమయంలో గొల్గోతా కొండ మీద 2 దొంగలు ఇరువైపులా ఉన్నారు. మధ్యలో యేసుక్రీస్తు సిలువ వేయబడుతున్నాడు. ఒక దొంగ అంటున్నాడు, స్తోత్రములు, నిన్ను నీవు రక్షించుకొని నీ సిలువను నీవు దించుకో, మా సిలువను మమ్మల్ని దించు. నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. స్తోత్రం అని అంటున్నాడు. నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారే విశ్వసిస్తారు. నిత్య జీవమునకు
నిర్ణయింపబడిన వారు. ఎవరు నిత్య జీవనకు నిర్ణయింపబడిన వారు? విశ్వసించే వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే నిత్య జీవములకు నిర్ణయింపబడిన వారు. స్తోత్రం. ఒక వ్యక్తి సిలువలో ఇద్దరు దొంగలు చూస్తున్నాము, ఇద్దరు దొంగలే. ఒక వ్యక్తి నిత్య జీవములకు నిర్ణయింపబడిన వ్యక్తి అంటున్నాడు, స్తోత్రములు, ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఒక వ్యక్తి అంటున్నాడు, నీ సిలువను నీవు దించుకో, నా సిలువను కూడా దించు, నన్ను రక్షించు, నిన్ను నీవు రక్షించుకో. హల్లెలూయా. ఒక వ్యక్తి ఈ లోక సంబంధమైన మనసు కలిగిన వాడు. ఒక వ్యక్తి ఈ లోక సంబంధమైన మరణము తప్పించుకునేవాడు. స్తోత్రం. ఆయన విశ్వాసము ఈ లోక సంబంధమైనదే. ఆయన విశ్వాసము ఈ లోక సంబంధమైనదే. ఆయన యందు విశ్వాసము అనగా క్రీస్తు ఆయన మరణిస్తాడు, తిరిగి లేస్తాడు, ఆయన నిత్య జీవమును ఇవ్వడానికి వచ్చిన వాడిగా చూడట్లేదు ఒక వ్యక్తి. ఈ లోకములో ఇదిగో నువ్వు అనేక మందిని స్వస్థపరిచావు, అనేక మందిని బాగు చేశావు, చచ్చిన వారిని లేపావు కదా, ఇప్పుడు నీ సిలువను నువ్వు దించుకో, నన్ను కూడా సిలువ నుంచి దించు. స్తోత్రం. అటువంటి విశ్వాసమే ఉంది. అనగా స్తోత్రములు, ఆయన విని సంతోషపడేవాడే గాని నిజమైన యొక్క నిత్య జీవమునకు నిర్ణయింపబడిన విశ్వాసము తనలో లేదు. ఇంకొక సిలువలో ఇంకొక దొంగ అంటున్నాడు, దేవా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ చస్తే నేను ఇక్కడ చచ్చినా పర్వాలేదు, శరీరంలో నాకు మరణము దొరికినా పర్వాలేదు, కానీ నా ఆత్మ నీ రాజ్యములో ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం. ఈనాడు మనం ఎవరము? స్తోత్రం. విని విశ్వసించి వెళ్ళిపోయేవారమా? నిత్య జీవమునకు నిర్ణయింపబడి విశ్వసించే వారమా? ఈ స్తోత్రములు అక్షరార్థమని లోకములో అనగా క్షయమైపోయే ఈ లోకములో నశించిపోయే కొన్ని విషయాలను చూసి సంతోషించే గుంపు మనము, లేదంటే ఒక నిత్య జీవమైన పరలోక రాజ్యము కోసము మనము సిద్ధపడుతున్న ఒక విశ్వసించే గుంపులో ఉన్నామా? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. యాకోబు, ఏశావు ఇద్దరు అన్నదమ్ములే, ఒకే తల్లి గర్భములో నుంచి వచ్చిన వారే. స్తోత్రములు. ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు ఒకే రక్తము ప్రవహిస్తుంది. ఒక వ్యక్తి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము కోసము స్తోత్రములు తన జ్యేష్ఠత్వమును అమ్ముకున్నాడు. ఈ లోక సంబంధమైన ఆహారం కోసం, తన కడుపు నింపుకోవడం కోసము ఏశావు తన జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు. స్తోత్రం. యాకోబు మాత్రము ఇదిగో స్తోత్రములు తను పెనుగులాడుతా ఉన్నాడు మొదటి నుండి. స్తోత్రములు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కోసము దేవుని దగ్గర స్తోత్రములు ఆశీర్వాదం పొందుకోవడానికి స్తోత్రములు. నిజానికి ఇద్దరు ఒకే తల్లి గర్భములో నుంచి వచ్చిన వారే, కానీ వ్యత్యాసము చూడండి. ఈనాడు సంఘములో రెండు రకాల గుంపులు ఉన్నాయి. సంఘములో రెండు రకాల గుంపులు ఉన్నాయి. ఒక గుంపు వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు పైన ఒక స్తోత్రములు అక్షరార్థమైన విషయాలు, ఈ లోకంలో తాత్కాలికమైన విషయాల మీద మనసు పెట్టి విని సంతోషించి వెళ్ళిపోయే గుంపు. ఇంకొక గుంపు వాక్యములో ఉన్న క్రీస్తుని అంగీకరించి నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు. వారు ఆయన మాటల యందు లక్ష్యముంచి విశ్వాసం ఉంచబడిన వారే ఆ యొక్క గుంపు అయినది. స్తోత్రం. హల్లెలూయా. 70 మంది శిష్యులు ఆయనను వెంబడిస్తున్నప్పుడు స్తోత్రములు ఆ గుంపులో నుంచి మళ్ళీ నిజమైన సత్యము వెల్లడి కాబడుతున్నప్పుడు నిజానికి స్తోత్రములు ఇదిగో మీరు చిన్న పిల్లవాని వలె స్తోత్రములు మారకపోతే మీకు పరలోక రాజ్యము లేదు. ఎవడైనా నీ తల్లిని తండ్రిని నీ కుటుంబమును అన్నదమ్ముల అక్క చెల్లెలను సమస్తమును విడిచిపెట్టి మీ సిలువనెత్తుకు నన్ను వెంబడించకపోతే మీరు నాకు శిష్యులు కాలేరు. ఈ విధంగా ఒక లోతైన అనుభవంలో ఆ యొక్క శిష్యులను నడిపిస్తా ఉన్నప్పుడు 70 మంది శిష్యులు అంటున్నారు స్తోత్రములు, అయ్యా ఈ విధంగా అయితే ఎవరు రక్షణ పొందగలుగుతారు? స్తోత్రం. ఈ విధంగా అయితే ఎవరు రక్షణ పొందగలుగుతారు? అవును, ఇది మనుషులకు అసాధ్యమే, స్తోత్రములు దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఈ 70 మంది స్తోత్రములు కాస్త 12 మంది అయ్యారు. ఈ 12 మందితో దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. స్తోత్రం. మీరు ఒకవేళ వెళ్ళిపోవాలంటే వారిలాగా మీరు వెళ్ళవచ్చు అని వారితో దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నప్పుడు నిజానికి వారు అంటున్నారు, నిత్య జీవము కలిగిన మాటలు మీ యొద్ద ఉండగా మేము ఎటు వెళుతాం. హల్లెలూయా. ఈ విధంగా నిత్య జీవనం కలిగిన మాటల మందు విశ్వాసం ఉంచిన ఆ యొక్క 12 మంది శిష్యులకు దొరికినది స్తోత్రములు కొరడాలు, తెలివయే మరణము, స్తోత్రములు దెబ్బలు, ఈ విధంగా ఎన్నో వారు ఎదుర్కొని చివరికి యేసుక్రీస్తు ఏ విధంగా తను ప్రాణము పెట్టినాడు వారు కూడా చివరికి హతసాక్షులుగా మార్చబడిన వారే ఈ నిత్య జీవమునకు ముందు విశ్వాసం ఉంచిన ఒక గుంపు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈనాడు నువ్వు క్షయమైపోయే వాటి మీద విశ్వాసం ఉంచుతున్నావా? నిత్య జీవం కలిగిన మాటలే ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావా? అపోస్తుడైన పౌలు అంటాడు స్తోత్రములు, ఇదిగో నేను స్తోత్రములు నిత్య జీవము కలిగిన మా యొక్క విశ్వాసం ఉంచిన అపోస్తుడైన పౌలు అంటున్నాడు, నేను నాకు పొందబో బహుమానము నేను నిదానించి చూస్తున్నాను. ఆయన
అనగా కళ్ళకు కనబడే విషయం కాదు, ఆయన ఒక నిదానించి చూస్తున్నాడు. ఆకాశములు అనగా దేవుని యొక్క రాజ్యములు తను పొందబోవు ఈవులను, స్తోత్రములు, మహిమ కిరీటములను, ఆయన పొందబోవు స్తోత్ర బహుమానములను ఆయన నిదానించి చూస్తేనే ఆయన కనబడుతున్నదని చెప్పేసి అక్కడ చెబుతా ఉన్నాడు. స్తోత్రం. ఈనాడు నువ్వు ఈ లోక సంబంధమైన ఇల్లు, బంగ్లాలు, లేదంటే ఈ లోక సంబంధమైన ఎన్నో ఆశీర్వాదాల కోసం మనం ప్రతిదినము విశ్వసించి దేవుని ప్రార్థించేవారము, విశ్వసించి పొందుకునేవారము. ఒక దొంగ స్తోత్రములు శరీర సంబంధమైన మరణమును తప్పించమని అడుగుతున్నాడు. ఒక దొంగ స్తోత్రములు దేవా నా ఆత్మను రక్షించు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఒక దొంగకు ఈ శరీరంలో నేను బ్రతకాలి, ఈ శరీరంలో ఇంకా నేను జీవించాలి, నువ్వు బ్రతుకు నాతోటి, నన్ను బ్రతికించు అని అడుగుతున్నాడు. ఇంకొక దొంగ అంటున్నాడు స్తోత్రములు దేవా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా. స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేని మీద నీ విశ్వాసం? ఈనాడు సంఘంలో ఐక్య మనస్సు ఉన్నదా? ఏక మనస్సు ఉన్నదా? ఉపదేశం నీకు ఏదైనా దొరకవచ్చు, కానీ ఒక్క ఉపదేశము కాదు, పలు అన్ని రకాల ఉపదేశములు కలిస్తేనే శరీరం. నాకు స్వస్థత ఒకటే కాదు, నాకు సత్యము ఒకటే కాదు, దేవుడు స్వస్థపరచు దేవుడు నేను నమ్ముతున్నాను. అవును, సత్యమైన దేవుడు నమ్ముతున్నాను నేను. కాపరులు, ఉపదేశకులు, అన్ని పలు రకాల బోధలు కలిస్తేనే సంఘము క్షేమాభివృద్ధి. అన్ని రకాల బోధలు కలిస్తేనే సంఘము క్షేమాభివృద్ధి. ఒక పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. కానీ నువ్వు విశ్వసిస్తున్నావా? వాక్యం వినేవాడివి అనేకులు ఉన్నారు ఈనాడు. వాక్యం విని వెళ్ళిపోయేవారు. వాక్యంకు కరువలేదు, ఎక్కడైనా వాక్యం దొరుకుతుంది. యూట్యూబ్ ఆన్ చేస్తే వాక్యములు దొరుకుతున్నాయి. అవును, వాక్యం వినేవారు అనేకులు ఉన్నారు, కానీ వాక్యమందు విశ్వసించేవారు ఉన్నారా? వారి నిత్య జీవములకు నిర్ణయింపబడిన వారు. ఈ నిత్య జీవములకు నిర్ణయింపబడిన వారికి యొక్క విశ్వాసము ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనదే. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము నువ్వు చూస్తా ఉన్నట్లయితే నిజానికి ఆయనకు భూమి మీద ఎన్నో ఆస్తులున్నా, ఎంతో ఉంది. దేవుడు ఆయనను చూపించి నీకు ఎటువైపు కావాలంటే అటువైపు నీకు నీ కన్నులకు కనబడినంతగా నేను నీకు ఇస్తున్నానని చెప్పేసి దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. ఆయనకు పిల్లలు, దాసులు, దాసిరాలు, అనేక స్తోత్రములు ఆస్తి తనకు కలిగి ఉన్నది. తనను అడిగితే తన యొక్క విశ్వాసముల గురించి, తను కలిగి ఉన్న వాటన్నిటి గురించి అడిగితే తను అంటాడు స్తోత్రములు నేను పరదేశికుడను యాత్రికుడును అంటాడు. హల్లెలూయా. నేను పరదేశికుడను యాత్రికుడను. అవును, నువ్వు ఎందుకు ఈ లోకంలో ఇంత ఆస్తి ఉంది కదా, ఇంత దాసులు ఉన్నాయి కదా, ఇన్ని రకాలుగా నీకు దేవుడు ఆశీర్వదించాడు కదా, అయినప్పటికీ నువ్వు ఇంకా ఎందుకు ఈ లోకంలో ఎందుకు తాత్కాలికమైన ఈ లోకంలో నువ్వు ఎందుకు తృప్తి కలిగలేవు అంటే స్తోత్రములు ఇదిగో నాకు ఇక్కడ నిలవగలిగిన ప్రదేశం ఇక్కడ లేదు. స్తోత్రములు క్రీస్తు మూలరాయి కలిగిన ఆ యొక్క పునాది కలిగిన నూతన యెరూషలేమైన పరలోక రాజ్యమే నా యొక్క గురి. హల్లెలూయా. అక్కడికి చేరాలి, ఆయన కుడి పార్శ్వమందు నేను కూర్చోవాలి. స్తోత్రములు అదే అబ్రహాం యొక్క గురి. ఈ లోకములో నశించి, ఈ లోకంలో ఏదో స్తోత్రములు కంటికి కనబడుతున్న ఆస్తిని పొందుకోవడానికి కాదు, కంటికి కనబడుతున్న వాటిని తృప్తి కలిగి బ్రతకడము కాదు. దేవుడు నేను ప్రార్థన చేస్తే నాకు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి ఈనాడు నేను దాన్ని అనుభవిస్తున్నానని ఇది మనం అనుకోవడము కాదు. ఇవి నశించిపోయేటివి. నిత్య జీవనకు నిర్ణయింపబడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ లోకములో ఏది కూడా స్తోత్రములు అది అనుకూలమైనది కాదు. ఒక మనిషి దొంగ వలె ఎవరు అడుగుతారు, ప్రభువా ఈ లోకంలో నాకు మరణము దొరికినా పర్వాలేదు, ఈ లోకంలో నేను చనిపోయినా పర్వాలేదు, నా ఆత్మని రాజ్యములో జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఒక 12 మంది శిష్యులు అడిగినట్టుగా ప్రభువా నిన్ను విడిచి మేమైతే వెళ్తాం. 70 మంది శిష్యులు వెళ్ళిపోతున్నప్పుడు జన సమూహము ఆయన స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకరముల కోసం వచ్చి ఆయన పొందుకొని వెళ్ళిపోతున్నప్పుడు రొట్టెలు, స్తోత్రములు, అదేవిధంగా ద్రాక్షారసము కోసము, స్తోత్రం ఆహారము కోసం ఈ విధముగా వచ్చి తిని వెళ్ళిపోతున్న వారు ఆ విధంగా వెళ్ళిపోతుండగా మీరు వెళ్ళిపోండి అని ఆడుతున్నప్పుడు స్తోత్రం వారంటున్న మాట, నిత్య జీవము కలిగిన మాటలు నీ యొద్దుండగా మేము చెల్లుతాం. వారు ఈ లోక సంబంధమైన స్వస్థత కోసమో ఆశీర్వాదము కోసమో దేనికోసమో వచ్చిన వారు కాదు, ఆయన కోసము మరణించడానికి వచ్చిన వారు, ఆయన కోసము పరలోక రాజ్యంలో ఆయనతో ఉండడానికి వచ్చిన వారు. వారు ఈ లోకములో ఎన్నో ఉన్నాయి. పేతురుని అడిగితే నీకు వల ఉంది, దోనె ఉంది, చేపలు ఉన్నాయి, నువ్వు మత్స్యకారుడివి, నీకెంతో వ్యాపారం ఉంది, అయ్యా నువ్వెందుకు స్తోత్రములు దాన్ని విడిచిపెట్టావంటే స్తోత్రములు అవును, క్రీస్తులో జీవం ఉన్నది, ఆయన నిత్య జీవమునిచ్చే మాటలు ఆయన యుద్ధం ఉన్నాయి, ఆయనను విడిచిపెట్టి నేను ఎత్తు వెళ్తానని తన సాక్ష్యం చెప్తాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు నీ విశ్వాసం ఏంటి?
వాక్యమును విని సంతోషించేవాడివా? వాక్యమును విని సంతోషించి వెళ్ళిపోయేవాడివా? దేవుని ఆ మాటలు బట్టి మహిమపరిచేవాడివా? లేదైతే నిత్య జీవమునకు నిర్ణయించిన వాడివైతే స్తోత్రములు సంతోషించి మహిమపరచడం మాత్రమే కాదు, ఆయన మాటల యందు విశ్వాసం ఉంటుంది. ఆయన మాటల యందు విశ్వాసం ఉంచుతావు. స్తోత్రములు. ఈ మాట నాలో జరుగునుగాక, ఈ వాక్యము నాలో జరుగునుగాక. నీ హృదయమునకు, నీ జీవితంలో ప్రతి మాటను అప్పగించుకుంటావు. హల్లెలూయా. ఒక వర్తమానము దేవదూత తీసుకుని వచ్చింది స్తోత్రములు మరియ దగ్గరికి. దేవదూత ఒక వర్తమానం తీసుకుని రాగానే స్తోత్రములు నిజానికి ఆ వర్తమానము తెలియజేస్తా ఉంది. స్తోత్రములు. అదిగో మనిషి కుమారుడు, దేవుని యొక్క కుమారుని గర్భమందు రాబోతున్నాడు అని చెప్పేసి ఆ వర్తమానము తెలియజేయగానే ఆ మాట ఆమె వెంటనే స్తోత్రములు నాకు ఇది నేను కన్యకును, నాకు ఇది ఏ విధంగా జరుగును అని తను అడగగానే ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరుగునని తను తెలియజేసిన మాట తెలియజేయగానే నాకు ఎన్నో నిందలు వస్తాయి, నా భర్త నన్ను అవమానం చేస్తాడు, నేను ఆల్రెడీ ప్రధానము చేయబడిన దాన్ని, వివాహము జరగక ముందుకే నేను పురుషుని ఎరగని దాన్ని, కాబట్టి ఈ విధంగా జరిగితే నాకు ఎన్నో నిందలు, అవమానములు, దెబ్బలు, కొరడాలు ఈ విధంగా. ఎందుకంటే అక్కడి కాలంలో వివాహము కాకముందుకు ఒకవేళ ఒక స్త్రీ గర్భము ధరిస్తే అక్కడ వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి. ఆ యొక్క నియమం అక్కడ ఉన్నది. ఒకవేళ ఇది జరిగితే నా ప్రాణమే పోవచ్చు. కాబట్టి ఇది నా వల్ల కాదు అని తను అభ్యంతరం చెప్పలే, తను వ్యతిరేకము మాట్లాడలే. ఈ మాట చొప్పున నాలో జరుగునుగాక అని చెప్పింది సమాధానం. హల్లెలూయా. ఈ మాట చొప్పున నాలో జరుగునుగాక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అవును, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క వర్తమానము నీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, దేవుని సేవకుల ద్వారా దేవుని యొక్క మాటలు నీతో నీ ముందు చెప్పబడుతున్నప్పుడు ఆ మాటలు నీవు ఈ మాట చెప్పుతున్న నా జీవితంలో జరుగునుగాక అని ఆ విశ్వాసం ద్వారా అంగీకరిస్తున్నావా? లేదంటే స్తోత్రములు అభ్యంతరం చెప్పేవారిగా ఉన్నావా? హల్లెలూయా. స్తోత్రం. ఈనాడు ఏంటి నీ విశ్వాసం? స్తోత్రం. నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారైతే విశ్వసిస్తారు. స్తోత్రములు. మిగతా వారు నిజానికి ఏదో కొన్ని పై విషయాల మీద విశ్వాసము కలిగి శరీర సంబంధమైన విషయాలు స్తోత్రములు విని సంతోషిస్తారు. ఈ వాక్యము బాగుందండి, ఈ మాటలు చాలా బాగున్నాయి. స్తోత్రములు. ఈ విధముగా అనేకులు వెళ్ళిపోయేవారే. స్తోత్రం. ఈనాడు మనము ఏ గుంపులో ఉన్నాం? మనం ఒక్కొక్కరము మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిజముగా మన జీవితము దేవునికి అప్పగించుకుంటున్నామా? అనేక మాటలు, అనేక శుభవార్త మన మధ్యలో ప్రకటించబడుతా ఉన్నది. ఇది ప్రకటించబడుతున్నప్పుడు నువ్వు వింటున్నావా? లేదంటే స్తోత్రములు విని వెళ్ళిపోయే వారిగా ఉన్నావా? లేదంటే విశ్వాసం ఉంచే వారిగా ఉన్నావా? ఒక్కసారి ఈ మధ్యాహ్న కాల వేళలో నిజానికి మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ప్రభు సన్నిధానంలో ఈ వాక్యానికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం రండి. అవును ప్రభువా, ఎన్నోసార్లు మా మధ్యలో మీ వర్తమానము తెలియజేయబడుతుంది, ఎన్నోసార్లు మీరు మాతో మాట్లాడుతున్నారు, సేవకుల ద్వారా ఈ విధంగా అనేక సార్లు మీరు మాతో మాట్లాడుతున్నారు. అయినప్పటికీ ప్రభువా ఇదిగో స్తోత్రములు, నిజముగా మేము విని సంతోషించే వారిగా ఉన్నాము, విని మహిమపరిచే వారిగా ఉన్నాము. కానీ నిజముగా దేవా విశ్వాసించే గుంపే ఇదిగో స్తోత్రములు, నిజముగా స్తోత్రములు విశ్వసించే గుంపే ఈనాడు నిత్య జీవములకు నిర్ణయింపబడిన గుంపు అని మేము తెలుసుకున్నాము. ప్రభువా ఈనాడు మేము సంతోషించడం మాత్రమే కాదు, ఇదిగో ప్రభువా విని వెళ్ళిపోయే గుంపుగా ఉండకుండా దేవస్తోత్రములు మేము కూడా నిత్య జీవములకు నిర్ణయింపబడిన వారమై దేవా మేము ఆ మాటలు యందు విశ్వాసం ఇచ్చేవారిగా అవి మమ్మల్ని సిద్ధపరచమని ఈ మధ్యాహ్న కాల వేళలో ఒక్కసారి మనం అందరము అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సిలువలో ఉన్న దొంగ, ఇద్దరు దొంగలే. ఒక దొంగకు ఈ లోక సంబంధమైన విషయాల మీద మనసు, ఈ లోక సంబంధమైన విషయం మీద మనసు కలిగి ఉంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఏదో దొరకాలి, నేను శరీరంలో ఇంకా బ్రతకాలి, శరీరంలో ఇంకో ఎన్నో చూడాలి, ఎన్నో చేయాలి, ఈ విధంగా నేను సిలువను దిగి రావాలి అనే ఒక మనసు ఒక దొంగది. యేసుక్రీస్తు నన్ను సిలువలో నుంచి దింపగలుగుతాడు. చనిపోయిన వ్యక్తిని లేపినవాడు, స్వస్థపరిచిన వాడు, అద్భుతాలు చేసిన వాడు, ఆశ్చర్య కార్యములు చేసిన వాడు, ఈ లోక సంబంధంలో ఎన్నో చేసిన వ్యక్తి ఈనాడు నన్ను స్తోత్రం ఈ సిలువ నుంచి దించలేడా? ఆయనకున్న విశ్వాసం ఇదే. హల్లెలూయా. ఒక వ్యక్తి నిజానికి ఈ లోక సంబంధమైన విషయం మీద కాదు, స్తోత్రములు నా ఆత్మను రక్షించగలిగిన దేవుడు ఇతనే. హల్లెలూయా. నా ఆత్మను రక్షించగలిగిన ఇదిగో జీవము కలిగిన క్రీస్తు ఈయనే అని ఆయన నమ్మి ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు నువ్వు దేని మీద నీ మనసు? స్తోత్రం. ఈనాడు దేని మీద నీ మనసు? లోకములో కొన్ని క్షయమైపోయే ఈ లోక సంబంధమైన కొన్ని విషయాలు, తాత్కాలికమైన కొన్ని విషయాల మీద నీ మనసుందా? లేదంటే నిత్య జీవము కలిగిన మనసు నీలో ఉన్నదా? నిత్య జీవనకు
నిర్ణయింపబడిన దాని మీద విశ్వాసం ఉంచుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్తము చేయం క్రైస్తలో హల్లెలూయా, హల్లెలూయా. 2 రకాల గుంపులు ఉన్నాయండి. సంఘములు కూడా 2 రకాల గుంపులు ఉన్నాయి ఈనాడు. స్తోత్రం. అవును, వాక్యమును విని సంతోషించే వారు ఉన్నారు. వాక్యమును సంతోషించి మహిమపరిచే గుంపు ఉన్నది. కానీ స్తోత్రములు ఒక చిన్న గుంపు ఈనాడు. స్తోత్రములు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన గుంపు వాక్యమందు విశ్వాసం ఉంచునుగాక. హల్లెలూయా, స్తోత్రములు. వాక్యమందు విశ్వాసం ఉంచునుగాక. అనేకులు విని సంతోషించి వెళ్ళిపోయే గుంపు ఉండగా ఇదిగో ఎవరైనా ఉన్నారో ఒక చిన్న మందగా. స్తోత్రములు, హల్లెలూయా. ప్రభువా, నేను విశ్వసించుతాను ప్రభువా. ఒక మంచి దొంగ వలైన ఆత్మను ఈ దినము రక్షించు ప్రభువా. హల్లెలూయా. ఒక యాకోబు వలె ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోసం ఎవరైనా పెనుగులాడేవారు ఉన్నారా? శరీర సంబంధమైన విషయాల కోసం కాదు, ఒకే తల్లి గర్భంలో నుంచి వచ్చిన వారి, ఒకే తల్లి ఒకే రక్తము వారి శరీరంలో ఎదిగి వస్తుందో ప్రవహిస్తుంది. స్తోత్రములు. కానీ వేరు మనస్తత్వాలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. క్రైస్తలో నిజంకి వీరిద్దరి మధ్యలో దేవుడు పక్షపాతి కాదు. యాకోబును నేను స్తోత్రం ఏశావును ద్వేషించి తిని యాకోబును ప్రేమించి తిని అని దేవుడు చెబుతున్నాడు. అవును, స్తోత్రములు. యాకోబు పట్ల దేవుడు పక్షపాతియా? స్తోత్రం. ఒకవేళ యాకోబును నిజముగా మొదటి నుంచి పుట్టుకతోనే దేవుడు తను పక్షపాతముగా చూస్తున్నాడా అంటే కాదు. స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయంలో దేవుడు పక్షపాతి కాదు. గాని దేవుడు తల్లి గర్భం నందు పుట్టి స్తోత్రం అనగా తల్లి గర్భంలో వేయబడక మునిపే ఆ వ్యక్తి ఎలా మారుతాడో దేవునికి తెలుసు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క నిర్ణయము మన ఎంపిక 2 కలవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ముందుగా యాకోబును పుట్టించగలడు. కానీ ఏశావును కూడా దేవుడు ప్రేమించాడు. స్తోత్రములు. ఏశావును ప్రేమించినప్పటికీ తను ఏదైతే స్తోత్రములు దేవుడి యొక్క నిర్ణయం ఉన్నప్పటికీ తన ఎంపిక మాత్రము ఈ లోక సంబంధమైనదే ఎంచుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో తనకు ఆహారమును బట్టి ఆకలిని బట్టి స్తోత్రములు నిజానికి తన జ్యేష్ఠత్వమును నష్టపరుచుకుంటాడని దేవుడు సర్వజ్ఞాని కాబట్టి దేవుడు ముందుగానే తను చెప్పి ఉన్నాడు. స్తోత్రములు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. స్తోత్రం. హల్లెలూయా. అవును, దేవుడు పక్షపాతి కాదు. ఇద్దరి విషయంలో దేవుడు పక్షపాతి కాదు. గాని దేవుడు ముందే తెలుసు ఎవరు దేన్ని తీసుకోబోతున్నారు, ఎవరు దేన్ని ఎన్నిక చేసుకోబోతున్నారని దేవునికి ముందే తెలుసు. స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవును, 2 దొంగల మధ్యలో క్రీస్తు ఉన్నాడు, జీవము కలిగిన క్రీస్తు. ఒక దొంగ స్తోత్రములు శరీర సంబంధం మీద అడుగుతున్నాడు, ఒక దొంగ ఆత్మ సంబంధం మీద తన ఆత్మను రక్షించడానికి అడుగుతున్నాడు. హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరి విషయంలో క్రీస్తు మరణిస్తున్నాడు. ఇద్దరి విషయంలో క్రీస్తు సిలువలో ప్రాణము పెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకమంతటిని ప్రేమించి ఇదిగో ఆయన ప్రాణము పెడుతున్నాడు. కానీ ఒక వ్యక్తి నిత్య జీవము కొరకు ఒక నిర్ణయాన్ని బట్టి తను విశ్వసించి దేవుడిని అడుగుతున్నాడు. ఒక వ్యక్తి ఈ లోక సంబంధమైన దాన్ని ఏరుకుంటున్నాడు. స్తోత్రములు. అవును, ఇద్దరి విషయంలో దేవుడు నిజానికి దేవుని నిర్ణయం ఇద్దరి పట్ల ఉన్నది. కానీ ఆ వ్యక్తులు ఎంపిక చేసుకున్న దాన్ని బట్టే వారికి నిత్య జీవం. హల్లెలూయా, స్తోత్రములు. ఇద్దరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు లోకమంతటిని దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుడు నీ నిర్ణయంలో దేవుని నిర్ణయంలో నీవు ఉన్నావు. కానీ నీ ఎంపిక ఏంటి? హల్లెలూయా, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదోను తోటలో స్తోత్రములు తినవలసిన ఫలములు దేవుడు పెట్టి ఉన్నాడు. ఆ 2 ఫలములు పెట్టి దేవుడు వారికి స్వతంత్రం ఇచ్చాడు. ఇదిగో ఇది తింటే నువ్వు నిశ్చయముగా చస్తావు, ఇది తిన్న ఎడలను నిశ్చయముగా చస్తావని దేవుడు చెప్పాడు. హల్లెలూయా, స్తోత్రములు. కానీ దానికి కంచె వేయలేదు, దానికి ఖడ్గములు పట్టుకున్న దేవదూతలను అక్కడ నిలబెట్టలేదు. ఒక స్వేచ్ఛనిచ్చాడు. దాని గురించి తెలియజేశాడు. ఇది తింటే నువ్వు చేస్తావు, తినవలసిన ఫలములు అనేకం ఉన్నాయి, తినకూడని ఫలం ఒకటే పెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవును, దేవునికి ముందే తెలుసు ఈ ఆదాము అవ్వలు సాతాను చేత మోసపరిచి స్తోత్రములు తప్పకుండా ఈ తినకూడని ఫలము తింటారని దేవునికి ముందే తెలుసు. హల్లెలూయా. అనగా దేవుడు వారిని ప్రేమించి తినవలసిన ఫలములు అన్ని పెట్టాడు, తినకూడని ఫలం ఒకటి పెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. అనగా వారి విషయంలో దేవుని యొక్క స్తోత్రం నిర్ణయం ఉన్నది. కానీ వారి సాతాను ఆలోచన బట్టి వారి ఎంపిక తినకూడని ఫలము తిని వారి
ఆత్మలో మరణించినారు. హల్లెలూయా, స్తోత్రములు. అందు నిమిత్తమే ఇదిగో దేవుడు స్తోత్రములు ఆ జగత్తు పునాది వాయపడకమునపే ఆదాము అవ్వలు ఏం చేస్తారో తెలిసిన వాడు కాబట్టి ఇదిగో స్తోత్రములు వారి రక్షణార్థమై క్రీస్తుని నిర్ణయించాడు. హల్లెలూయా, స్తోత్రములు. వారి సొంత యొక్క ఆలోచనను బట్టి కొన్ని స్తోత్రములు ఆకులను కచ్చడములను కుట్టుకొని వారి సిగ్గును కప్పుకోవడానికి చెట్ల మధ్యలో దాచుకొని ఉంటుండగా యేసుక్రీస్తు స్తోత్రములు ఆయన యేసుక్రీస్తు మాదిరిగా ఇదిగో స్తోత్రములు ఆ యొక్క చెట్ల మధ్యలో దాచుకుని ఉన్న ఒక గొర్రె పిల్లను స్తోత్రములు ఒక పొట్టేలను తీసుకుని వచ్చి అక్కడ దేవుడు దాన్ని వధించి దాని చర్మము చేత వారికి ఆ యొక్క వస్త్రములను కుడుతా ఉన్నాడు. స్తోత్రములు. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, క్రీస్తే. హల్లెలూయా, క్రీస్తుకు సాదృశ్యమే. అవును, ఆదాము నుంచి మొదటి నుంచి నీ కోసము వధించబడుతున్న క్రీస్తు గొర్రెపిల్ల. హల్లెలూయా, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిజముగా ఆయన నీ పట్ల నా పట్ల దేవుని యొక్క నిర్ణయం ఉన్నది. కానీ నీ ఎంపిక ఏంటి? నీ ఎంపిక ఏంటి? ఈ లోకంలో దేన్ని ఎంచుకుంటున్నావు? శాశ్వతమైన దానినా, తాత్కాలికమైన దానినా? శాశ్వతమైన దాన్ని నువ్వు ఎంచుకుంటున్నావా? తాత్కాలికమైన ఈ లోకంలో గతించిపోయే వాటిని ఎంచుకుంటున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? ఒక్కసారి నీ జీవితాన్ని అప్పగించుకుంటావా? ప్రభువా, ఇదిగో ఇక్కడ నశించిపోయేటి కాదు, ఇక్కడ తాత్కాలికమైన విషయముల కోసం కాదు, నేను నిత్య జీవాన్ని కోసం నేను విశ్వసిస్తాను. దాని మీద నేను మనసు. ఈ లోకంలో ఎన్నో రోగములు రావచ్చు, నిందలు రావచ్చు, బాధలు రావచ్చు, కష్టములు రావచ్చు, ఎన్నో పోరాటములు రావచ్చు. నేను నశించిపోతున్నప్పటికీ, నా శరీరము క్షీణించిపోతున్నప్పటికీ ప్రభువా, నా ఆత్మని రాజ్యములో చేరాలి. హల్లెలూయా. దీనికోసం ఎవరు సిద్ధపడతారు? ఈ లోకంలో నాకు విడుదల నీవు ప్రభువా, ఈ లోకంలో స్వస్థత నీవు అయ్యా, నన్ను విడిపించు, నన్ను స్వస్థపరచు. హల్లెలూయా. ఈ విషయం కాదు. స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం ప్రభువా. మొన్నటి కాలంలో మన మధ్యలో ప్రకాష్ పాస్టర్ గారు మరణించారు. స్తోత్రం. తన సాక్ష్యములు వింటే నిజానికి కిడ్నీ ఫెయిల్యూర్స్ అయి స్తోత్రములు 25 సంవత్సరాలుగా బాధపడుతున్నాడు. ప్రభు సన్నిధానంలో ఒక మాట అడిగాడంట. స్తోత్రములు. ప్రభువా, నాకు ఈ రోగమును తీసివేయమని నేను అడగను, ఎందుకనగా నువ్వు నాకు ఇంకా ఏం చేయగలుగుతావు? నా కోసం ప్రాణము పెట్టావు, నా కోసం సిలువలో ప్రాణము పెట్టావు. స్తోత్రములు. నా కోసం మరణించావు. ఇంకా నేను ఈ వ్యాధిని తీసేయమని నేను ఎలా అడగను? ఇది నిశ్చితమైతే తొలగించు, లేకపోతే ప్రభువా నాకు కృపనీయు. స్తోత్రం. నాకు నీ కృప దయచేయండి. నేనున్నంత వరకు నీ సేవ పరిచర్యలో వాడబడడానికి నీ కృపను దయచేయండి అని స్తోత్రములు. నా ఆత్మని రాజ్యములో జ్ఞాపకం చేసుకోమనక ఉద్దేశము కలిగి తను పరిచర్య చేశాడు. హల్లెలూయా. అవును, తను ప్రార్థించాలంటే సంఘముతో స్తోత్రములు ఆయన ఉపవాసము నుండి పెద్ద పెద్ద పాస్టర్లతో ప్రార్థించుకునేవాడు. అయ్యా, నాకు నీ వ్యాధి తొలగించబడాలి, ఎదురు వెళ్ళిపోవాలని. కానీ ఏ ఒక్క ఆయన ఉపదేశములో ఒక్కరోజు కూడా స్వస్థతను ప్రకటించలేదు. హల్లెలూయా. ఆయన వ్యాధిని ఎప్పుడు ప్రకటించలే. నా కోసం ప్రార్థించక నాకు రోగం ఉన్నదని ఎక్కువ రోజు ప్రకటించలే. హల్లెలూయా, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. హల్లెలూయా. అనగా ఈనాడు శరీర సంబంధంగా ఏదో తాత్కాలికమైన విషయముల కోసం కాదు. ఎవరైనా స్తోత్రం నిత్య జీవములకు నిర్ణయింపబడ్డ వారు ఉంటే ఆయన మాటలు ఎందు విశ్వాసం నుంచి పరలోక సంబంధమైన మనసు కలిగిన వారు ఉందురుగాక. అట్టివారే దేవుని సంఘం, అట్టివారే స్తోత్రములు దేవుడు ఏర్పరచుకున్న దేవుని యొక్క సంఘము. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, రక్షకుడా, కొందనాలు ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన దేవా స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో ఈ ఆరాధనలో ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు కొందనాలు. పాట ద్వారా మహిమ పొందిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు ప్రభు వాతావరణం అనుకూలంగా స్తోత్రములు, వర్షమును బట్టి అనేకులు ఇంటి దగ్గర ఉంటుండగా దేవ స్తోత్రములు ప్రభువా. ఈ ఆరాధన మేము పెట్టుకుని ఆయన మిమ్మల్ని ఆరాధించడానికి మీ ఆలోచన మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. ముఖ్యంగా దేవ స్తోత్రములు ఎదుగు ఉపదేశ విషయంలో ఒక ఏక మనసు మేము ఉండడానికి సహాయం దయచేయండి. పలు రకాల బోధలు ఉంటుండగా క్రీస్తు యొక్క శరీరం అనగా ఒకటే కాదు గాని ప్రభువా, సంపూర్ణము కావాలంటే అన్ని బోధలు ఉండాలి. అయా స్తోత్రములు, కాపరులు, ఉపదేశకులు, అయా స్తోత్రములు తండ్రి, వార్తికులు, ఈ విధముగా దేవ స్తోత్రములు పరిశుద్ధులు సంపూర్ణులు కావాలంటే, క్రీస్తు యొక్క సంఘము సంపూర్ణము కావాలంటే అన్ని బోధలు ఉండాలని మీరు మాట్లాడారు దేవ స్తోత్రములు. అవును, ఈ బోధలు ఎందు మేము విని వెళ్ళిపోయే వారము కాదు, విశ్వసించే గుంపే ఉండాలి. ఈనాడు 2 గుంపులను మేము చూస్తున్నాము. ఒకరు విని వెళ్ళిపోయేవారు, ఒకరు విశ్వసించేవారు. స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు 2 గుంపుల మధ్యలో మేము ఎవరు ప్రభువా? మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం దయచేయండి. ఒక నిత్య జీవముకు నిర్ణయింపబడిన వారిగా మేము ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఈ తాత్కాలికమైన విషయాల్లో మేము మనసు పెట్టకుండా ప్రభువా స్తోత్రం నిత్య జీవములకు నిర్ణయింపే వారిగా తండ్రి, ఈ లోకము సంబంధమైన విషయంలో కాదు, అబ్రహాము లాగా దేవా ఈ లోకములు ఎన్ని ఉన్నప్పటికీ
దేవా ఇదిగో ఇక్కడ నేను నిలవగలిగిన పట్టణం నాది ఇది కాదు దేవా, స్తోత్రములు. నేను ఇదిగో ఇక్కడ స్తోత్రములు ప్రభు అంగడి వలె వచ్చాను. నేను స్తోత్రములు ప్రభు అని తన మనసు కలిగి ఉండడానికి సహాయమును దయచేయండి. హల్లెలూయా. స్తోత్రములు ప్రభు. తండ్రి ప్రభు, ఇదిగో నిత్య జీవములకు అనగా పునాది వేయబడిన ఇదిగో ఆ పట్టణంలో మేము చేరడానికి అని మనసు కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరికి మనసు దయచేయండి. మీ సహాయమును దయచేయండి. మా అందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. విన్న వాక్యం ప్రతి ఒక్కరు కార్యం చేయడానికి సహాయం దయచేయండి. అయా స్తోత్రములు. విని వెళ్ళిపోయి సంతోషించే గుంపు కాదు, విశ్వసించే గుంపులు ప్రభువ మీరు సిద్ధపరచమని మా అందరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొచ్చుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైస్తలాడు. సాయంత్రం మళ్ళీ 8 గంటల ప్రార్థనలో కలుద్దాం. ప్రైస్తలాడు. ఈ వాక్యాన్ని అప్పగించుకుని దయచేసి అందరూ వాక్యంలో ధ్యానిస్తూ అందరి సిద్ధం. ప్రైస్తలాడు.